హలో నమస్తే. నేను అశోక్. ఏపీలో పార్టీల ఫిరాయింపులు మొదలయ్యాయి. వైసీపీ నుంచి రాజ్యసభ అలాగే మండలికి సంబంధించిన సభ్యుల్ని టీడీపీ పార్టీలోకి ఆహ్వానిస్తూ వాళ్ళందరినీ రాజీనామాలు చేసి పార్టీలోకి రావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. అలాగే ఈవీఎంలకు సంబంధించినటువంటి వివాదాన్ని కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే వస్తుంది. ఫామ్ 20కి సంబంధించి ఎందుకు ఎన్నికల కమిషన్ ఆ వెబ్సైట్లో ఎందుకు పెట్టట్లేదు? ఫామ్ 20కి సంబంధించి ఈవీఎంలకు సంబంధించి ఏవైతే పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి? వీటన్నిటి మీద ఇంకా అనుమానాలు నిలబెడుతూనే ఉన్నాయి. అలాగే ఏపీ తాజా రాజకీయ పరిణామాలపైన ఈరోజు ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. సార్ ఫస్ట్ ఈ ఈవీఎంలు ఈ ఫామ్ 20 ఎందుకు ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పెట్టలేదు? దానికి సంబంధించి పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎందుకు ఉన్నాయని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పటికి కూడా వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి నోరు మెదపట్లేదు? ఇప్పుడు మనకి ఈ ఫామ్ 20 అండ్ 17C రెండింటి ఆవశ్యకత ఏంటంటే, ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ప్రతి పోలింగ్ ఏజెంట్ని ఒకదానికి ఒక పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో వాటిలో ఎన్ని పోల్ అయ్యాయి అన్నది ఫామ్ 20లో రికార్డ్ చేస్తారు. నెక్స్ట్ ఫామ్ 17C అంటే కౌంటింగ్ రోజు ఈ పోలింగ్ బూత్ ఓపెన్ చేయగానే ఫర్ ఇన్స్టెంట్ అందులో 850 ఓట్లు ఉండొచ్చు, ఒక ఓట్లు పోలైనవి 500 600 ఉండొచ్చు. ఇవి ఏ పార్టీకి ఎన్ని పడ్డాయో 17Cలో జస్టిఫై చేస్తారు. సో ఈ రెండు ఎప్పుడైతే వెబ్సైట్లో కనుక పెడితే పోలైన ఓట్లు ఎన్ని, ఎందుకంటే ఆ రోజు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలోనే ఆ బూత్కి సంబంధించిన ఎన్ని పోల్ అయ్యాయో అండ్ పర్టికులర్ బూత్ ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని ఓట్లు ఏ పార్టీకి పడ్డాయో టాలీ అవ్వాలి. ఓకే. ఇప్పుడు దానికి మన హిందూపూర్లో ఏదో చెప్తున్నారు కదా, ఒకే ఓటు పడింది వైఎస్ఆర్సీపీకి. ఈ 17C కనుక అండ్ ఫామ్ 20 ఈ రెండు కనుక ఉండుంటే ఫర్ ఇన్స్టెంట్ ఈ బూత్లో 600 ఓట్లు ఉన్నాయి, పోలేని 450, అందులో ఏ పార్టీకి ఎన్ని వచ్చాయో ఐడెంటిఫై చేయడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇది ఎస్టాబ్లిష్ చేసే దగ్గర ఎందుకు తాత్సారం జరుగుతుంది? మీరు గమనిస్తే ఒక ఇంటర్నల్ ఎజెండా ఒకటి ఉంది. మనకి రాష్ట్ర ఏడుపై 3 ఎలక్షన్స్ అయ్యాయి. ఒకటి 2014, ఒకటి 2019, ఒకటి 2024. 2014లో ఓట్ల డిఫరెన్స్ ఎంత? 5 లక్షల ఓట్లు. 2019కి వచ్చేసరికల్లా 19,50,000 ఓట్లు. 24కి వస్తే ఎవరికైనా లెక్క ఉందా? 12.5% వేరియేషన్స్ చూపిస్తారు. ఇప్పుడు మనం ఒక క్రానికల్ ఆర్డర్లో ముందుకెళ్ళాం. 2014లో ఒక ఎన్డీఏ కూటమి, అందులో జనసేన పార్టీ ప్రస్థానం లేదు అని వాళ్ళు కంటెస్ట్ చేయలేదు. ఉనికి లేని బీజేపీ అండ్ తెలుగుదేశం. ఈ సామర్థ్యంలో అంటే ఒరిజినల్ వైబ్రేషన్స్తో జనసేన మాటకి కానీ ఒక సామాజిక వర్గాల్లో ట్రాన్స్ఫర్ అవ్వలేదు. అలాగే బీజేపీ పరంగా ఓట్లు వచ్చి ఊరగపోయింది ఏదీ లేదు అక్కడ. బట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అయింది, 5 లక్షల ఓట్లు వేరియేషన్. బట్ 2019కి వచ్చేసరికి మీరు గమనిస్తే ఏ పార్టీకి ఆ పార్టీ కంటెస్ట్ చేసింది. అక్కడ 151 సీట్స్తో థమ్మింగ్ మెజారిటీ వైఎస్ఆర్సీపీకి వచ్చింది. తెలుగుదేశానికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్లు ఆల్మోస్ట్ 39.8% దగ్గర వాళ్ళు కన్సిడర్ అయ్యారు. అంటే 40% వేసుకున్నాం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి 2024లో దగ్గర 40%. ఇట్లా మాట్లాడితే ఇప్పుడు మనం బైఫర్కేట్ చేద్దాం. 0.85% బీజేపీ వాళ్ళ ఓట్లు, 5.5 to 5.8% మధ్యలో జనసేన ఓట్లు, వీళ్ళు 39.6తో కన్ఫైన్ అయ్యి ఇప్పుడు ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ మాట్లాడదాం. టీడీపీ బీజేపీ అండ్ జనసేన అన్న దగ్గర 2024కి వస్తే ఫర్ ఇన్స్టెంట్ 50% దగ్గర మెజారిటీతో గెలిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ 10% వేరియేషను తగ్గి ప్రభుత్వ వ్యతిరేకత, అదే యాంటీ ఇంకంబెన్సీ ఏమనంటే లేకపోతే పార్టీ మీద ఏదన్నా, ఈ 10% వేరియేషన్స్ ఇటుపక్క యాడ్ అవ్వాలి ఎవరో ఒకరికి. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ 60% ఎలా? 0.1. మీరు ఇందులో నిశ్చితంగా గమనించగలిగితే 0.85% ఉన్న బీజేపీ పార్టీ, ఫస్ట్ ఫర్గెట్ అబౌట్ వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం అండ్ జనసేన. ఒక్కసారి ఇది డిబేటబుల్ టాక్. మన రాష్ట్రానికి నరేంద్ర మోడీతో మట్టి నీళ్లు ఇప్పించిన టిడ్కో ఇల్లు బుడుకో ఇల్లు అని ఏదో నటించి ఒక ఉన్నత ప్రమాణాలకు ఎదిగిపోయిన వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఉన్న ఒక వెంకయ్యనాయుడు లాంటాడు, లేదా అల్లప్పుడు 2014లో మన చిన్నపిల్లలు చేసి వైజాగ్లో గెలిచిన హరిబాబు లాంటాడు, ఓ తీసిమార్కాలు లేదా నరేంద్ర మోడీ వారణాసి బదులు ఈసారి మీ ఎన్డీఏ కూటమిలో అమరావతికి మరి ఇలా తిప్పేస్తాం ప్రపంచ భౌగోళం అని చెప్పి ఓ నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ఇలాంటి వాళ్ళు ఏదో అతిరేత మహారాజులు బీజేపీ నిలబడిపోతే అమ్మమ్మ వీళ్ళకి ఓటు బ్యాంకు ట్రాన్స్ఫర్ అయింది ఇండివిజువల్ ఎబిలిటీస్తో అన్న పరిగణనం. ఈడ్చి కొడితే ఒక్కడు పనికొచ్చినోడు కనబడితే ఒట్టు. ప్రత్యక్ష రాజకీయాల్లో నిలబడి గెలిచిన ఒకే ఒక పురంధేశ్వరి తప్ప ఇంకెవరైనా పనికొచ్చిన వాళ్ళు కనబడరా పార్టీలో? స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా కార్పొరేట్లు కూడా నిలబడిన వాళ్ళు ప్రజాబాహుల్యంలో అంతంత మెజారిటీలతో గెలుస్తారా? ఒక బీజేపీ పరంగా జనాలు ఆలోచించి 0.85% ఉన్నవాడు
అసలు తెలుగుదేశం చేసినా లేదంటే జనసేన చేసినా వాళ్ళ ప్రస్థానంలో వెనక్కి వెళ్ళిన ఎంత చూసుకున్నా 18% ఓటు బ్యాంక్ కన్ఫైన్ అయిన ఉదంతాలు ఉన్నాయి. హైయెస్ట్ నాకు తెలిసి వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, ప్రతిసారి తెలుగుదేశం చేయూత పథకం ఇస్తేనే వాళ్ళు ఎత్తిరెళ్తున్న ఉదంతం తప్ప ఆంధ్రప్రదేశ్లో స్వతంత్ర ప్రతిపత్తి పీకి పందిరేసిన ఉదంతాలు లేవు బీజేపీ పరంగా. సో ఇక్కడ బీజేపీకి ఎంత ఓటు బ్యాంకు, వాళ్ళు నిలబడిన 8 స్థానాల్లో 2 పార్లమెంట్లో ఏం గెలిచిన దగ్గర ఆ ఓటు పర్సెంటేజ్ ఏ ప్రాతిపదిక మీద వచ్చింది? ఓకే, పోనీ రాష్ట్రానికి 10 ఏళ్ళు బట్టి ఈ కాంగ్రెస్ ఎడతీసేసిన తర్వాత వీళ్ళు ఎంత తీర్చిదిద్దేస్తే అవతల చంద్రబాబు నాయుడు గారికి 2014 నుంచి 19 దాకా శాత కాలేదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి 19 నుంచి 24 దాకా శాత కాలేదు. అంచేత బీజేపీకి ఎంత అన్న ఉదంతం ఒకటి చెప్పమనండి. నెక్స్ట్ కమింగ్ ఇంటూ జనసేన 5.85% ఉంది. 5.85% దగ్గర ఉన్న ఆ ఓటు బ్యాంకు ఎంత పెరిగిపోయి 21 of 21 వచ్చేంత పరిస్థితి చూస్తే, పోనీ ఓ పవన్ కళ్యాణ్ గారు లేదా నాదెండ్ల మనోహర్ గారు ఈ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉదాహరణకి అక్కడ గెలిచిన ఏలూరులో గెలిచిన తాడేపల్లిగూడలో గెలిచిన బొలిశెట్టి సత్యనారాయణ గారు వీళ్ళు ప్రత్యక్ష రాజకీయాలకి అనుసంధానించుకున్నారు. పోనీ కందుల దుర్గేష్ గారు కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రస్థానం నుంచి చూసుకుంటే, మిగిలిన వాళ్ళు ఆ పార్టీ నుంచి ఇక్కడికి వచ్చిన టీడీపీ నుంచి ఆ పారాచూట్ బ్యాచ్లకి పోనీ తెలుగుదేశం పరంగా. ఇప్పుడు ఈ మాటకు వస్తే ఇప్పుడు బీజేపీని కూడా ఇంకొక ఎస్టాబ్లిష్ చేయాల్సింది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆయన నిజంగా తెలుగుదేశం పరంగా ఆయన క్యాండిడేచర్ని జస్టిఫై చేసుకుంటున్న దగ్గర ఆయనకి టికెట్ రాలేదు, నియోజకవర్గంలో వచ్చిన దీనికి ఆయనకి బీజేపీ పరంగా ఇస్తే కూడా ఆయన క్యాపబిలిటీ మీద గెలిచారన్నది ఒక. ఇప్పుడు ఇలా తెలుగుదేశం నుంచి సీట్లు ఇచ్చేసి ఈ సుజనా చౌదరి ఇలాంటి వాళ్ళందరూ అంటే నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారికి ఉన్నంత ఎబిలిటీ వీళ్ళకుందా? వీళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో అంత సత్సంబంధాలు నెలకొన్న ఉదంతాలు ఉన్నాయా? సో ఈ కేటగరీషన్స్లో ఇవన్నీ ఒక పొలిటికల్ ఎయిర్ క్రియేట్ అయిన దగ్గర ఆ ఎయిర్ని క్లియర్ చేయవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుందా ఉండదా? ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇవాళ గౌరవ సుప్రీంకోర్టుకి బాలినేని నటుడు అక్కడికి వెళ్ళారు. వీళ్ళు రీకౌంటింగో లేకపోతే ఏదో చెప్పమంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? మాక్ పోలింగ్ అంట. అధికమల్ మాక్ పోలింగ్ ఎలక్షన్స్ ముందే చేస్తారు కదా. పోనీ ఇప్పుడు ఈ మాక్ పోలింగ్లో కూడా తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ గుర్తులే లేవు. ఏదైనా ఉమ్ముతుడి మిషన్ పని చేస్తుందా లేదా అని దాని మీద క్వశ్చన్ కాదు కదా, మిషన్ మ్యానిపులేట్ చేసింది అన్నది అప్రహెన్షన్స్ మొత్తం దేశం అంతా. సో ఈ అనిశ్చితిని ఎక్కడ అడ్రస్ చేసి ఎక్కడ అట్రిబ్యూట్ అవుతుంది అన్న దగ్గర ఇక్కడ నెట్టనిలుగా 2014 నుంచి 19, 24 ఎలక్షన్స్లో చూసుకుంటే ఇండివిజువల్ పార్టీ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ చూస్తూ ఇవాళ 12.5% వేరియేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్న తరుణంలో ఎవరిది బాధ్యత? స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఇప్పుడు మాకు రజిత్ కుమార్ లాగా నెక్స్ట్ డే మీటింగ్ పెట్టి 24,50 లక్షల ఓట్లు ఎత్తేసాం సారీ అని చెప్పేసి వెళ్ళిపోయా ఈ ఎలక్షన్ కమిషన్కి. సరే లేదు, అది కూడా చెప్పట్లే కదా. మిస్టేక్ అనేది యాక్సెప్టెన్స్ ఉంటే కన్సిడరేషన్స్ ఉంటాయి. 2018 ఎలక్షన్స్లో ఏం చేసావు? చచ్చినట్టు అన్నీ మూసుకొని కేసీఆర్ ఊరుకున్నాం లేదా? కానీ ఇక్కడ ఒక రీజనల్ పార్టీలకి అటాకింగ్ జరుగుతున్నప్పుడు ఏదో ఒక పార్టీని ప్రతిసారి బలేసే కార్యక్రమానికి తెరలేస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి, అక్కడ ఆంధ్రప్రదేశ్లో గతంలో తెలుగుదేశం, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి. దీనివల్ల ది కల్ప్రిట్ ఎవరు అన్నది ఈజీగా తెలుస్తుంది ప్రజలకి. మీరు గమనించమనండి, ఇదే కదా మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఇప్పుడు గౌరవ ఉన్నత న్యాయస్థానంలో ఈ విషయం ఉంది. ఇప్పుడు అట్లీస్ట్ వీళ్ళు మొత్తం డిలీట్ చేసేసారు అనుకుందాం, చచ్చారు బతికారు మనకు అనవసరం. కానీ ఫార్మ్స్ 20 and 17C నేను ఎస్టాబ్లిష్ చేయాలి కదా. ఆ రెండు పెట్టట్లేదు అసలు ఇంతవరకు, అడుగుతున్నా కూడా చెప్పట్లేదు. ఎంత వేరియేషన్స్ కనబడుతున్నా కూడా ఎందుకు దాన్ని ఇంకా 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 సప్రెస్ చేయడానికి చూస్తున్నారు? అంటే బిహైండ్ సమ్ నెరేషన్స్ ఆఫ్ టేకింగ్ ప్లేస్. ఎవరిది బాధ్యత? రజత్ కుమార్ లాగా సారీ అని చెప్పాలి కదా. చెప్పి అసలు బయటకు వచ్చి వీళ్ళు చెప్తున్నాయని అవాస్తవాలో లేదంటే అబద్ధమనో ఏదో ఒకటి చెప్పాలి కదా. అవి జరగకుండా ఎలక్షన్ కమిషన్ దాని గురించి మాట్లాడలేదు, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ దాని మీద వాళ్ళు మాట్లాడలేదు. అసలు సుప్రీంకోర్టు చెప్పినట్టు మాక్ పోలింగ్ నిర్వహించడం ఏంటి? వాళ్ళకి ఏమైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ 45 రోజులకు సంబంధించిన బ్యాటరీ డేటా ఎందుకు మిస్ అవుతుంది? అసలు తాళాలు మీ దగ్గర ఉండాల్సిన ఎవరి దగ్గర, కలెక్టర్ దగ్గర ఉంటేనేమో ఎంఆర్ఓ అంటారు, ఎంఆర్ఓ చెప్తేనేమో ఇంకొకరి దగ్గర ఉన్నాయి అంటారు, వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలని చెప్పేసి ఇప్పుడు ప్రశ్న. అదే చెప్తున్నాను, ఇక్కడ సంబంధించిన ఈ ఎలక్షన్ నిర్వహణకు సంబంధించిన ప్రతి అంశంలోనూ ప్రతిదీ క్వశ్చనబుల్గానే ఉంది. ఉదాహరణకి తాళాలు, ఉదాహరణకి డేటా, ఉదాహరణకి ఏదైతే చెప్పిన పని అడిగిన పని కాకుండా వేరే పని, పైపచ్చి డబ్బులు వెనక్కి తీసుకోమన్నాయి. ఇవన్నీ నాకు అర్థం కాని విషయాలు. ఇప్పుడు చిన్న ప్రైమరీ లాజిక్ నిన్న ఒక మా తోటి విశ్లేషకుడు చాలా బాగా చెప్పాడు. ఎంత మిషన్స్తో మేనేజ్ చేసి షో ఉంది అన్న దగ్గర జగన్మోహన్ రెడ్డికి నిజంగా 2019 ఎలక్షన్లో ఈ 151 వచ్చి మేనేజబుల్ షో ఉన్నప్పుడు 2024కి అరే మేనేజ్ చేసేస్తారు మా జీవితాలే పోతాయని ఎవడైనా కాంప్రమైజింగ్ నేచర్ ఉంటాడు కదా. అలా ఎందుకు ఉండలేదు అంటే దాని అర్థం ఏంటంటే అలా కాదు, ఆప్షన్స్ అందరికీ ఎక్స్ప్లోర్ అవుతాయి కదా, ఓపెన్ బుక్కే కదా అది.
సో ఆ ఆప్షన్సే ఎక్స్ప్లోర్ కాకుండా సిచ్యువేషన్స్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎవరిది బాధ్యత? ఇప్పుడు నిజంగా 2019 ఎలక్షన్స్లో 151 వచ్చింది క్వశ్చనబుల్ అనుకుంటే ఆన్సర్స్ ఆర్ వెరీ క్లియర్ కదా. అంటే నేను ఇక్కడ మీకు ఒక పాయింట్ యాడ్ చేస్తాను సార్. 2019లో 151 వచ్చింది, 100% కరెక్ట్. కానీ ఆ 151లో దాదాపు 60 సీట్లు 5,000 బైచులు లోలో వచ్చినటువంటి మెజార్టీ వల్ల వచ్చిన విజయాలు అవన్నీ. అదొకటి. రెండోది మీరు ఇప్పుడు కన్ఫైన్ చేసుకుని మీరు 3 పార్టీల ఓట్లు కలిపినా సరే, ఉదాహరణకి దగ్గర 40% వెళ్తే పోనీ 6% జనసేనది అంటే 46 ప్లస్ వెళ్తే లింగలింగం అని 1% ఇచ్చేద్దాం. 47% అట్రిబ్యూట్ అవ్వాలి కదా. 60కి వెళ్తాం. ఫినామినల్గా 60 ఎలా పెరుగుతుంది? ఎందుకంటే ఇక్కడ 40కి కన్ఫైన్ అయింది నాటి తెలుగుదేశం లాగా. అవును, మీకు అర్థమవుతుందా? 40కి కన్ఫైన్ అయిన వైఎస్ఆర్సీపీ అట్లీస్ట్ వాళ్ళ రిజల్ట్ అయినా మాట్లాడదాం అన్న దగ్గర ఓటు పర్సెంటేజ్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతాయి? ఇప్పుడు ఒరిజినల్గా నీ దగ్గర సంస్థాగతంగా జనసేన పార్టీ ఈ 5 ఏళ్ళలో నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజాక్షేత్రంలో పార్టీని నిర్మించుకుంది అన్నప్పుడు ఈ సంస్థాగతంగా ఇంత అభివృద్ధి చెందింది కాబట్టి గ్యారంటీగా వీళ్ళకి సమ్ పర్సెంటేజ్ పెరిగింది అనుకోవచ్చు. ఇంత రిగ్రెసివ్గా ఎలా పెరుగుతుంది? అయితే వైఎస్ఆర్సీపీది తగ్గిపోవాలి, లేదా తెలుగుదేశం తగ్గి వీళ్ళకి యాడ్ అవ్వాలి. అంతకుమించి కొత్త ఓటు బ్యాంక్ ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది? అంటే ఒక పార్టీకి పెరగాలంటే ఏదో ఒక ఓట్ బ్యాంక్ నుంచి డివైడ్ అయ్యి అదే చెప్తాను. ఇప్పుడు లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 11% మార్జిన్తో గెలిచిన ఉదంతాన్ని తీసుకుంటే కంపేర్ టు తెలుగుదేశం ఈ 11% ఎక్కడో దగ్గర పాసిఫై అవ్వాలి. కానీ అబ్నార్మల్గా ఇంకొక 10% ఎక్కడి నుంచి వచ్చింది? ఆ 12.5%. ఓకే, వ్యాలిడ్ పాయింట్. మీకు అర్థమవుతుందా? ఐఎమ్ నాట్ డిఫెండింగ్ దట్. ఇవాళ వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది తథ్యం. ఎందుకంటే గతంలో 23 వచ్చిన తథ్యం, వీళ్ళకి 11 వచ్చే తథ్యం అయిపోయింది. కానీ ఇక్కడ పర్సంటేజ్ మీరు క్యాల్కులేటివ్ నెరేషన్స్లోకి వెళ్తే మీరు తెలుగుదేశం 40, అది ఈక్వల్ అంటూ ఈసారి కూడా 40 వచ్చి కన్ఫర్మ్ అయింది. 23 వచ్చి వీళ్ళకి 11 వచ్చాయి. అది పక్కదేంటి? నెంబర్ ఆఫ్ సీట్స్ ఈజ్ నాట్ డిబేటబుల్ టాపిక్. ద రియల్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్. ఓకే, ఇప్పుడు ఆ 10% కదా వాళ్ళకి ఉన్నది, అది ఇక్కడ యాడ్ అయ్యి ఎవరో ఒకరు గెలవాలి, గెలిచారు, ఒప్పుకుంటున్నాం. బట్ అబ్నార్మల్గా ఇంకో 12.5% ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి యాడ్ అయింది వాళ్ళకి? ఈ లాజిక్ చాలా మంది మిస్ అవుతున్నారు. మీరు ఇది గమనించారా? ఇది కనుక జస్టిఫై చేయమని ఎలక్షన్ కమిషన్ అందరూ మూసుకొని కూర్చుంటారు. ద డిబేటబుల్ టాపిక్ ఇస్ ఒరిజినల్ ఓటు బ్యాంక్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ 10% యాంటీ ఇన్కంబెన్సీ అనండి, లేదంటే ప్రభుత్వ విధానాలు నచ్చక ప్రజలు 10% తగ్గించారు, 40కి ఇచ్చారు. కానీ ఇంకొక 12.5% అబ్నార్మల్గా వాళ్ళకి వచ్చింది. 60%తోనే గెలిచారు కదా వాళ్ళు.